హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే చింతపండు పులిహోరని ఈ పద్ధతిలో చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ ఏంటనేది చూసేద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు బియ్యాన్ని వేసుకుని వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న ఈ బియ్యాన్ని ఒక కుక్కర్లో వేసేసుకుని 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అన్నం పొడిగా రావడం కోసం 1 టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అన్నం ఉడికేలోపు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి. అంటే ఒక 20-25 గ్రాముల వరకు చింతపండు ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. అన్నం ఉడికిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కుక్కర్ మూత తీసి ఇందులోకి కొద్దిగా కరివేపాకుని, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోండి. చింతపండు రసం ఇలా చిక్కగానే తీసుకోవాలండి. చింతపండు రసాన్ని ఇందాక చెప్పినట్లు ఆ వాటర్తో మాత్రమే తీసుకున్నానండి, ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే వేయలేదు. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సాల్ట్ ఎంత సరిపోతుందో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఈ ఆవాలు చేదుని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గర పడుతుంది కదండి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రజెంట్ నా దగ్గర బెల్లం పొడి లేదు కాబట్టి నేను వేయలేదు. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, అల్లం పేస్ట్ని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పులిహోరలోకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పల్లీలని వేసుకుని ముందు వీటిని దోరగా వేయించండి. పల్లీలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర, మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పులిహోరలోకి ఇవి వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా కమ్మగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.